హాయ్ అండి. ఎంతో హెల్దీ అయినటువంటి రేల పువ్వులతో పచ్చడి చేసుకుందాం ఈరోజు. చూడండి, రేల పువ్వులు ఇట్లా ఉంటాయి. మీకు ఇంతకుముందు రేల కాయలు కూడా చూపించిన, వాటితో న్యూమోనియాకి, దమ్ము, దగ్గు, జలుబులకు కషాయం చేసి చూపించాను కదా. ఇప్పుడు దీంతో పచ్చడి చేసుకుందాం. ఈ రేల పూతలే కాదండి, సన్నని చిగుర్లు ఉంటాయి కదా, పైన వచ్చినటువంటి లేత చిగుర్లు, వాటితో కూడా పచ్చడి చేసుకుంటారు. మలబద్ధకాన్ని చక్కగా తగ్గిస్తాయి. ఈ పువ్వు అయితే జీర్ణశక్తిని పెంపొందిస్తుంది, మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు ఈ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఈ పువ్వులన్నీ పూర్తిగా ఇట్లాగా తీసుకోవాలండి. కారం పొడిగా కూడా చేసుకోవచ్చు ఈ పువ్వులతో. పురుగులు అవి అడవిలో ఉంటాయి కదా, ఏమన్నా ఉన్నాయేమో చూసుకునే తెచ్చుకోవాలి. తెంచుకున్నప్పుడే ఇలా వేరు చేసుకోవాలి. మండల నుంచి మొత్తం వేరు చేసుకున్న తర్వాత ఏం చేయాలో చూద్దాం. వేసుకున్న తర్వాత చాలా తక్కువ అవుతుంది అది వేయించుకున్న తర్వాత కూడా. అందుకోసమని ఈ మాత్రం చింతపండు సరిపోద్ది, ఇది తీసుకుంటున్నాను. దీన్ని అయితే శుభ్రంగా కడిగి ఇప్పుడు చూడండి, ఈ రేల పువ్వు పచ్చడికి కేవలం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు, ఎండుమిర్చి, చింతపండు, అంతే. ఎక్కువ ఏం అక్కర్లేదు. వీటిని కొంచెం లావుగా ఉన్నాయి కదా, మిక్సీ పట్టినప్పుడు ఇబ్బంది అవ్వకుండా ఉండడం కోసం ఇట్లా తుంచుకుంటున్నాను. పువ్వులను ఇలా రేఖలుగా ఒక్కొక్కటిగా కట్ చేసుకున్నాను. అక్కడక్కడ కొన్ని ఇట్లా పడ్డాయి కానీ ఏం పర్వాలేదు. ఇట్లా తీసుకుని శుభ్రంగా కడిగి ఇందులో ఆరబెట్టేసుకున్నాను. కొంచెం పావు స్పూన్ వరకు మెంతులు వేసుకున్నా. ఇవి కొద్దిగా వేడెక్కిన తర్వాత ధనియాలు వేసుకున్నాం. ధనియాలు కూడా కొంచెమే, పువ్వు కొంచెమే ఉంది కదా, అందుకని జీలకర్ర 2 స్పూన్ల ధనియాలు, పావు స్పూన్ మెంతులు వేసుకున్నాను. 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ వరకు మెంతులు. వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. హల్వా కూడా చేయొచ్చండి. భోజనం చేయడానికి పేసి పెట్టే పిల్లల కోసం హల్వా చేసి పెట్టారంటే వాళ్ళలో ఆకలి బాగా పెరుగుద్ది, జీర్ణశక్తి పెరిగి మనం తినమని పిలవకముందే వచ్చి తినేస్తారు. అంతగా ఆకలి పెరుగుద్ది చిన్న పిల్లల్లో. ఈ రేల చెట్టు ఇగుర్లు కూడా చాలా మంచిది, చట్నీ చేసుకొని తింటే. మలబద్ధకాన్ని అయితే చాలా చక్కగా తగ్గిస్తుంది. పరగడుపునే ఈ చట్నీ చేసుకొని వేడి వేడి అన్నంలో పరగడుపున ఒక 2-3 ముద్దలు అన్నం తింటే, నెయ్యి వేసుకుని ఈ పచ్చడి రేల ఇగుర్ల పచ్చడి వేసుకుని తిన్నారంటే చాలు, చక్కగా మోషన్ ఫ్రీ అయిపోతుంది. కడుపు అంతా కడిగేసినట్టుగా. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. రేల చెట్టు మొత్తం ఔషధమే అండి. కాయలతో న్యూమోనియా తగ్గించుకోవచ్చు. మారిపోయింది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. పువ్వు అయితే వేగిపోయింది. పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో వేయింపడం కూడా. ఈ వెల్లుల్లిపాయలు కూడా చూడండి, ఈ వెల్లుల్లిపాయలు ఇందులో వేసేసుకుంటున్నా. వేయించుకున్న అన్ని పదార్థాలు మిక్సీ పట్టుకున్నాను. తగినంత ఉప్పు వేసి పోపు దినుసులు వేసి, మిర్చి కూడా వేసేసుకుంటున్నా, కరివేపాకు, ఏదైనా ఇన్ని ఉండాల్సిందే. కొద్దిగా పసుపు. తాలింపు వేగిపోయింది. ఇంకా చట్నీ వేసేసుకుంటున్నాను. మిక్సీ పట్టుకున్నటువంటి చట్నీ, తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్నాను. ఈ తాలింపులో వేయడం వల్ల పచ్చడి రుచి చాలా బాగుంటుంది. మనకు కొంచెమే కదా, ఇంకా ఆయిల్లో వేయించుకుని పక్కకు పెట్టుకోవడం వల్ల ఘాటు కూడా కాస్త తగ్గుతుంది. అంతేకాదు చింతపండు కూడా నానబెట్టి వేసుకున్నాం కదా, పులిహోరలాగా టేస్ట్ వస్తుంది. నూనెలో వేగడం వల్ల చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఈ అడవుల వెంట ఉన్నటువంటి చెట్లకి వచ్చినటువంటివి ఆకుకూరలు ఏవైనా చాలా హెల్త్కు మంచిది. వీటికి మందులు అవి కొట్టరు కదా, అందుకోసమని ప్రతిదీ తినాల్సిందే అండి. ఇంకా మనం ఇది పిచ్చిది అది పిచ్చిది అని అంటూ వదిలేయకూడదు.
అవుటర్లో ఉంటాయి, సిటీల్లో కూడా. పల్లెటూర్లలో అయితే కంచెల్లో ఉంటాయి ఇలాంటి చెట్లు. తప్పకుండా మీకు తెలిస్తే ఈ చట్నీలు అయితే చేసుకొని తినండి. హెల్త్కి అయితే చాలా మంచిది. అప్పుడప్పుడు అన్ని వెరైటీలు తింటూ ఉండాలి. పల్లెటూర్లలో ఉండే వాళ్ళకు ఈ ఆకుల విలువ, ఈ ఆకుకూరల విలువ బాగా తెలుస్తుంది. ఎంత ఫాస్ట్గా అయిపోయింది. పువ్వు రిల్లుకుంటే చాలు, చాలా తొందరగా అయిపోయింది కదా. 2-3 నిమిషాలు కూడా పట్టలేదు నాకు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. ఇంకా బౌల్లోకి తీసుకు, ఇది కొంచెమే అయింది కాబట్టి ఒక చిన్న బౌల్లోకి తీసుకుంటున్నా. చూసారు కదండి ఎంత ఈజీనో, చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఎక్కువ టైం పట్టదు అసలు, చాలా ఈజీ. ఇంకా ఫాస్ట్గా కూడా అయిపోద్ది, శ్రమ లేకుండా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి న్యాచురల్ ఫుడ్ తినడానికి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఎంత బాగా చేశానో. వీడియో తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వంటకం తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.